తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి కార్మికుల డిమాండ్లను యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం చర్చలు సఫలం అయ్యాయి. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ కార్మికులకు బీడీ యజమానులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేయవలసి ఉన్నది. కిందటి వేతన ఒప్పందము ఏప్రిల్ 31, 2024 నాటికి ముగిసింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో బీడీ యజమానుల సంఘము, బీడీ కార్మిక సంఘాలతోటి చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమైనవి. బీడీ కార్మికులకు 1000 బీడ్లకు ₹4.25 పెరగడము అంగీకరించారు బీడీ యజమానులు. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు మరి నెలకు ₹3,650 పెంపుదలకు అంగీకరించారు. అదేవిధంగా చాటన్ వాళ్లకు, బట్టి వాళ్లకు ₹1,700 పెంపుదలకు అంగీకరించారు. ఇది ఏమైనా కార్మికుల ఐక్యత మూలంగా, కార్మిక సంఘాల ఐక్యత మూలంగా ఈ ఒప్పందము అంగీకరించడం జరిగినది. ఇది ఏదైనా కార్మికుల విజయము, కార్మిక సంఘాల విజయమని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘము పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి విప్లవ జయదేలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యతతోటి భవిష్యత్తులో ఉండాలని, ఇదే ఐక్యతతోటి మా తోటి కార్మిక సంఘాలు పట్టుదలతోటి ఉండాలని, ఐక్యత పట్టుదలతోటి ఇవాళ కలిసికట్టుగా చర్చించడం మూలంగానే ఈ విజయం సాధించడం జరిగినది. ఇది కార్మిక లోకం ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.